హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి పండుగ ప్రాశంస్యం. నేడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నేను మీకు ఈ విశేషాలు చెప్పబోతున్నాను. ఏకాదశికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, వైశ్యవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనరుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. నాడే హలహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హలహలం మింగాడు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు మూరా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, పరినామ సంకీర్తన, పురాణ పఠనం, జప తపాదులు నిర్వహిస్తారు. భగవద్గీత పుస్తకం దానం చేస్తారు. మామూలు రోజులు దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒక్కరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. పండుగ ఆచరించు విధానం. ఈరోజు పూర్తిగా ఉపవాసించాలి. తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవాసించిన వారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య స్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపనంగా చేయవలసిన పద్యమే ఉపవాసం. దైవానికి దగ్గరవ్వాలన్నదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసు మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు ఎలా చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి. ఈ వ్రతం ఆచరిస్తే మరుజన్మంటూ ఉండదంట.
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తరద్వారం దాటి శ్రీమన్నారాయణునికి దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తరద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమంటారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశే సంవత్సరంలోని 24 ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించడానికి పురాణాలు చెబుతాయి. అలాగే కృతయుగంలో మూరా అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. మూరా అక్రమాలను భరించలేక దేవతలు నారాయణస్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మూరాసురుడికి మీదకి దండెత్తి అతన్ని వంధించాడు. మూరా వెళ్ళి సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతని బయటకి రప్పించేందుకు ఉపాయం పని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు. అదే అదనుకున్న మూరాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వంధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గా రూపంలో ప్రత్యక్షమై మూరాని సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని ఆచరిస్తామని పురోహితులు అంటారు. ఉపవాసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతం ఉండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.